నమస్తే అన్న. నమస్తే. రీసెంట్ టైంలో సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరిగింది. అవును. దాంట్లో అయితే ఒక ఎస్ఆర్హెచ్ ఫ్యాను ఒక నిమ్మకాయ పట్టుకొని ఇట్లా ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసినట్టుగా అట్లా అట్లా పోర్ట్రేట్ చేస్తాడు. దాంట్లో వికెట్ పడుతుంది. దానికి అతనికి సంబంధమే లేదు. బట్ బీసీసీఐ ఆయన పైన కంప్లైంట్ రేజ్ చేసింది. అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అది కరెక్ట్ కాదన్న. ఏదో చింతకాయలకి నిమ్మకాయలకి చింతకాయలు రాలుతాయన్నట్టు, మంత్రాలకు చింతకాయలు రాలుతున్నట్టు సిఎస్కే టీం వెళ్ళి బీసీసీఐకి కంప్లైంట్ చేశారు. మరి అదేవిధంగా ఇప్పుడు బెట్టింగ్స్ యాప్స్ పెట్టి బెట్టింగ్స్ పెడుతున్న యువతకు కూడా ఈ టీమ్స్ వెళ్ళి కూడా బీసీఐకి కూడా కంప్లైంట్ ఇవ్వాలి కదా. అది కూడా పాయింటే కదా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎలాగైతే మీకు చింతకాయలకు మంత్రాలు రాతాయన్నట్టు, మంత్రాలకు చింతకాయలు రాతాయన్నట్టు మీరు వెళ్ళి బీసీసీఐ కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన విధంగా కూడా ఎంతోమంది యువత బెట్టింగ్స్ పెడుతున్నారు, వాళ్ళు డబ్బు నష్టాల పాలవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి వాళ్ళ మీద కూడా వెళ్ళేసి బీసీసీఐకి ఈ సిఎస్కే టీము కంప్లైంట్ చేయాలి కదా. కంప్లైంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అట్లాగే సార్, ఆ స్టేడియంలోకి వెళ్ళిన వాళ్ళ దగ్గర కూల్ డ్రింక్స్ కానీ తినే పదార్థాల మీద బాధుడే బాధుడు ఉంది. అవును, దాని గురించి కూడా స్పందించాలి కదా. 100% స్పందించాలి. ఎందుకంటే ఒక వాటర్ బాటిల్ కొనాలంటే అక్కడ 100-120 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. కూల్ డ్రింక్స్ కొనాలన్నా సరే మనం మళ్ళీ ఇంకోటి ఏంటంటే బయట నుంచి తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. లోపలికి మనం లోపలికి ఎంటర్ అయినా సరే అక్కడ ఎంత ఖర్చు అయినా సరే, ఎంత డబ్బులైనా సరే మనం డబ్బులు పెట్టి కొనుక్కొని తినాల్సిందే, అది ఎంత ఖర్చు అయినా సరే. కాబట్టి దీని మీద కూడా వాళ్ళు స్పందించి ఇది కూడా ఈ కంప్లైంట్ కూడా బీసీసీఐకి ఇచ్చినట్లయితే ఈ టీమ్స్ అందరు కలిసి కూడా ఇంకా ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మనము ఇప్పుడు 2026 లో ఉన్నాం. టెక్నాలజీ ఉన్న ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత చాట్ జీపీటీ ఉంది, గూగుల్ జెమినీ వచ్చింది, టెక్నాలజీ చాలా ముందుకెళ్తుంది. ఈ టెక్నాలజీ ముందుకెళ్తున్న కాలంలో కూడా నిమ్మకాయలకి మంత్రాలకి నిమ్మకాయలు చింతకాయలు రాలుతాయని చెప్పేసి ఈ సిఎస్కే టీం వెళ్ళేసి బీసీసీఐకి కంప్లైంట్ చేయడం అనేది చాలా మనం కామెడీగా తీసుకోవాల్సిన విషయం. ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ అయిన వ్యక్తి ఆయన పోయి చెప్తుండ, ఆయన పర్టికులర్ గా మెన్షన్ చేసి నాకు వామిటింగ్స్ ఫియర్ ఉంది, దాని వల్లనే నిమ్మకాయ క్యారీ చేశాడు. నిన్న టీవీ9 తో కూడా మాట్లాడారు సదరు ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో అతను వెళ్ళి మాట్లాడాడు. టీవీ9 తో కూడా చెప్పాడు ఏం జరిగింది అంటే, నేను నార్మల్ గా ఇట్లా వాంటింగ్స్ అవుతున్నాయి కాబట్టి నిమ్మకాయ తెచ్చుకున్నాను, అదే టైంకి కామెడీగా నవ్వుకుంటా ఏదో ఇలాగా భూమి భగవతే భూమి అన్నాను. అదే టైంకి ఆ వికెట్ పడిపోవడం, సిఎస్కే టీం దీన్ని సీరియస్ గా తీసుకోవడం, ఆ సిఎస్కే టీం వెళ్ళేసి బీసీసీఐకి కంప్లైంట్ చేయడం, నా మీద ఫిర్యాదు చేయడం అనేది ఇది చాలా కామెడీగా ఉంది, ప్లస్ కొంచెం బాధాకరంగా ఉందని కూడా బాధ్యుడు చెప్తున్న విషయం. అలానే అదే ప్రజలు అక్కడ చూడడానికి టికెట్ చూడడానికి వేలకు ఖర్చు పెట్టి టికెట్లు ఖర్చు పెడతారు. అవును, అయితే అక్కడ తాగడానికి వాటర్ కూడా 100 ఇది కాకుండా ఆల్రెడీ మొన్నట్లో 200 కూడా కొంత తాగారు. అవును, సో అలాంటి దానిపై చర్యలు తీసుకోవాలి. 100% తీసుకోవాలి. దీని మీద కూడా చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత వాటర్ కొనుక్కోవాలన్నా మనకి ఎంఆర్పీ రేట్స్ లేకుండా భయంకరమైన బాధలు బాతున్నారు. 100-200 ఆ టైం ని బట్టి 300 అట్లా ఇష్టం వచ్చినట్టు తీసుకున్నారు. టికెట్ రేట్స్ కూడా బీభత్సంగా పెడుతున్నారు. అక్కడ మనకి అక్కడ ఉన్న 30 మన ఉప్పల్ స్టేడియంలో 30,000 సీట్స్ ఉంటే 1-2 లక్షల మంది టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి టికెట్లు అందట్లేదు. అందకపోవడం వల్ల ముందు ఎవరైతే బ్లాక్ లో కొనుక్కున్న టికెట్స్ మొత్తాన్ని 2,000-3,000కి 900 రూపాయల టికెట్ ని 3,000-4,000 అవసరాన్ని బట్టి 5-6,000 కూడా అమ్మేటటువంటి ఉంది. దీని మీద కూడా బీసీసీఐకి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ రోజు చూసుకున్నట్టయితే డీసీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది కదా, దీంట్లో కూడా బ్లాక్ మ్యాజిక్ వర్కౌట్ అవుతాయి. మరి ఇప్పుడు నిజంగానే ఈ రోజు కూడా ఒకవేళ బ్లాక్ మ్యాజిక్ వర్కౌట్ అయితే మళ్ళీ కూడా కంప్లైంట్ పెడతారేమో, మళ్ళీ బీసీసీఐ కంప్లైంట్ చేస్తారేమో చూడాల్సింది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.